సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పండగకి గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం మాత్రం ఆగడం లేదు. ఇక సోమవారం పండగ రోజు సెలవు కావడంతో ఈ సినిమాకు బాగానే కలిసి వచ్చింది. గుంటూరు కారంకు మొదటి 3 రోజుల్లో 164 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. 4 రోజులలో 2 తెలుగు రాష్ట్రాలలోనే 65 కోట్ల షేరు, 80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల షేరు, 110 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. 5వ రోజు మంగళవారం 2 తెలుగు రాష్ట్రాలలో 10 కోట్ల షేరు, 15 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు, ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల షేరు, 30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. 5 రోజులలో మొత్తము 2 తెలుగు రాష్ట్రాలలో 80 కోట్ల షేరు, 120 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, ప్రపంచవ్యాప్తంగా 95 కోట్ల షేరు, 210 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా టార్గెట్ 132 కోట్ల షేర్ కలెక్షన్లు, అంటే మరో 37 కోట్ల షేర్ కలెక్షన్లు రాబడితే ఈ సినిమా లాభాల బాట వెళ్తుంది. 6వ రోజు బుధవారం కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో దీన్ని బట్టి ఈ సినిమా ఫస్ట్ వీక్లో టార్గెట్ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.